బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారిన ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై వ్యవహారంపై రోజుకో మలుపు తిరుగుతుంది. పార్టీ మారిన 10 మందిని ఎమ్మెల్యేలతో 8 మందిని ఇప్పటికే విచారించిన శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్ వారికి క్లీన్ చిట్ ఇచ్చారు. వారు పార్టీలు మారినట్లు ఆధారాలు లేవని చెప్పారు. అయితే ఈ విషయంలో బీఆర్ఎస్తో పాటు బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో ఇవాళ సుప్రీంకోర్టులో ఈ కేసుపై కీలక విచారణ సాగనుంది. గత కొంతకాలంగా రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారిన ఈ కేసును జస్టిస్ అగస్టిన్ జార్జ్, జస్టిస్ సంజయ్ కోరల్ సభ్యులు ఉన్న ధర్మాసనం విచారించనుంది. దీనిపై సుప్రీం ఎలాంటి నిర్ణయం వెల్లడిస్తుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు ఫోన్ ద్వారా. హరీష్, చెప్పండి, మీ దగ్గర తాజా సమాచారం ఏముంది? స్పీకర్ తీసుకున్న నిర్ణయం లాగానే సుప్రీంకోర్టులో తీర్పు వచ్చే అవకాశం ఉందా, లేదంటే ఏమైనా చుక్కెదురయ్యే అవకాశం ఉందంటారా స్పీకర్కి? తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారిన పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేల వ్యవహారం సంబంధించి కూడా కీలక మలుపు తిరుగుతా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ప్రధానంగా 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరడం జరిగింది. వీళ్ళపైన అనర్హత వేటు వేయాలంటూ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దాంట్లో సుప్రీంకోర్టు కూడా ఇప్పుడు దీనికి సంబంధించి కూడా పలుమార్లు విచారణ చేసింది. స్పీకర్ కి దీన్ని త్వరగా క్లోజ్ చేయాలని కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక డెడ్ లైన్ కి సంబంధించి కూడా ఈ రోజు ఏదైతే పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేలకు సంబంధించిన చర్యలు తీసుకోవాలంటూ డెడ్ లైన్ విధించింది. మరి కాసేపట్లో దీనిపైన సుప్రీంకోర్టు కీలకమైన ఏదైతే విచారణ జరుగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. కీలకమైన కేసుపై ఈరోజు జస్టిస్ అగస్టిన్ జార్జ్ అలాగే జస్టిస్ సంజయ్ కుమార్ ధర్మాసనం విచారించనున్న నేపథ్యం అయితే కనిపిస్తోంది. ఇప్పటికీ దీనిపైన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఎమ్మెల్యేలను విచారణ చేశారు. క్రాస్ ఎగ్జామిన్ చేయడం జరిగింది. ఇరు అడ్వకేట్ల సమక్షంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సంబంధించిన ఎదుర్కొంటున్న ఆరోపణలు ఎమ్మెల్యేలు అలాగే ఎవరైతే పిటిషన్ దాఖలు చేశారో అఫిడవిట్లు సమర్పించిన ఎమ్మెల్యేల సమక్షంలో అడ్వకేట్ల సమక్షంలో క్రాస్ ఎగ్జామిన్ జరిగింది. దాంట్లో 8 మందికి క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. ఇంకా 2 స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే కడియం సిఆరి అలాగే దానం నాగేందర్ సంబంధించిన ఖైరతాబాద్ ఎమ్మెల్యేకు విచారణ కొనసాగుతా ఉన్న నేపథ్యం ఉన్నది. ఇక మొత్తంగా ఈ 8 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇవ్వడం పట్ల కూడా ఇక్కడ బీఆర్ఎస్ నేత ఏదైతే పాడి కౌశిక్ రెడ్డి అలాగే బీజేఎల్పీ ఎమ్మెల్యే ఎల్ఏటి మహేశ్వర్ రెడ్డికి సంబంధించి కూడా సుప్రీంకోర్టులో మరోసారి పిటిషన్ దాఖలు చేశారు. ఇక ఏదైతే ఈ క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఎమ్మెల్యేలంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు, కండువాలు కప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధికారిక కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం జరిగింది. వీటన్నిటికీ సంబంధించి కూడా కోర్టు ధిక్కరణకు స్పీకర్ పాల్పడారు. ఇప్పటి వరకు కోర్టుకు సంబంధించి కూడా దీన్ని త్వరగా ముగించాలని కూడా డెడ్ లైన్ విధించింది. ఆ డెడ్ లైన్ కి సంబంధించి కూడా ఇప్పటి వరకు స్పీకర్ చర్యలు తీసుకోలేదు. ఏకపక్ష నిర్ణయంగా వ్యవహరిస్తున్నట్టుగా కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ పిటిషన్ కి సంబంధించి కూడా విచారణ జరగబోతా ఉన్నది. దీంట్లో ఏ విధంగా ఈరోజు సుప్రీంకోర్టు ఈ తీర్పును వెల్లడిస్తుందనే పైన కూడా ఒక సెన్సేషన్ అయితే క్రియేట్ అయితే వస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక ప్రధానంగా స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పిటిషన్ కి సంబంధించి కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోబోతా ఉన్నది. ఎందుకంటే దీంట్లో కీలకంగా మరో అఫిడవిట్ దాఖలు చేశారు. ఎవరైతే పార్టీ మారారో వాళ్ళకి సంబంధించిన ఆధారాలు వీటన్నిటి కూడా సమర్పించడం జరిగింది. దాంట్లో 3 ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా మొన్న మున్సిపల్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి దాంట్లో కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్లుగా 3 ఎమ్మెల్యేలను నియమించడం జరిగింది. దీన్ని కూడా సుప్రీంకోర్టుకి ఈ రోజు వీటికి సంబంధించి కూడా ఆధారాలు సమర్పించే అవకాశం ఉంది కాబట్టి సుప్రీంకోర్టు ఏ విధంగా నిర్ణయం తీసుకున్న పైన కూడా మరికొంత సేపట్లో దీనికి తెరపడున్న నేపథ్యం అయితే ఉంది. లక్ష్మీనాథ్. రైట్, థ్యాంక్ యూ హరీష్.